సో సో అంతకుముందు వీడియోలో ఏవేవి చూసాం, ఇండిపెండెన్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ చూసాం. సో ఫస్ట్ నుంచి ఏంటంటే వాళ్ళ తలుపు వేసుకున్నాను, కంపోజిషన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద జడ్జెస్, ఎంతమంది ఉంటారు, వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తారు, కాంట్రవర్సీ ఎవరెవరిని కన్సల్టేట్ చేసి ప్రెసిడెంట్ జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. సో ఫైనల్గా కన్కరెన్స్ మీద చేస్తారు. కొలీజియం ఆఫ్ 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ని కన్సల్ట్ చేస్తారు జడ్జెస్ని. ఆ తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చూసాం. వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, జడ్జెస్గా అవ్వాలంటే దేర్ ఓత్, వాళ్ళ శాలరీస్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇస్తారు, శాలరీస్, అలవెన్సెస్, ప్రివిలేజెస్, లీవ్స్, పిటిషన్స్ అన్నీ. దెన్ వాళ్ళ టెన్యూర్ 65 years వరకు, హైకోర్టు జడ్జెస్కి అయితే 62 years వరకు చూసాం. రిమూవల్కి ఒక ప్రొసీజర్ ఉంది పార్లమెంట్లో, వాళ్ళ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అది చూసాం. దెన్ యాక్టింగ్ జడ్జెస్ ఉంటారు, అడ్హాక్ జడ్జెస్ ఉంటారు, రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు. అదే హైకోర్టులో అయితే యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటారు, తర్వాత అడిషనల్ జడ్జెస్ ఉంటారు, రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు, అండ్ యాక్టింగ్ జడ్జెస్ కూడా ఉంటారు అనమాట. అంటే ఇక్కడ హైకోర్టులో ఉన్న జడ్జెస్ కానీ సుప్రీంకోర్టు జడ్జిలుగా సెలెక్ట్ అయ్యారనుకో, అప్పుడు ఇక్కడ కొద్ది రోజులు యాక్టింగ్ జడ్జెస్గా కొంతమంది ఉంటారనమాట. The president can also appoint a duly qualified person as an acting judge of a high court when a judge of that high court is unable to perform his duties due to his absence for any other reason, or he is appointed to act temporarily as the chief justice of high court. హైకోర్టుకి వెళ్తే కానీ టెంపరీగా చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేసినప్పుడు, లేదా వాళ్ళ యాబ్సెన్స్లో యాక్టింగ్ జడ్జెస్గా ఉంటారు. అడిషనల్ జడ్జెస్ వచ్చి ఏదైనా కేసెస్ ఎక్కువ అయినప్పుడు అవి తొందరగా తీసేయడానికి టెంపరీగా అడిషనల్ జడ్జెస్ పెట్టుకుంటారు. రిటైర్డ్ జడ్జెస్ ఉంటారు హైకోర్టుకి, యాక్టింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఉంటారు. సో ఇండిపెండెన్స్ ఆఫ్ సుప్రీంకోర్టులో ఏం చెప్పాము, సుప్రీంకోర్టు అనేది దానికి ఇండిపెండెన్స్ ఉంటేనే దానిది, సో అది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ కాబట్టి దానికి ఇండిపెండెన్స్ ఉంటేనే, ఏ ప్రెషర్స్, ఇంటర్ఫియరెన్సెస్ లేకుండా ఉంటేనే దాని జాబ్ అది సరిగ్గా చేయగలదు. ఇట్ కెన్ డెలివర్ జస్టిస్ వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్. కాబట్టి సో కాన్స్టిట్యూషన్లోనే ఈ ప్రొవిజన్స్ ఇచ్చున్నారనమాట. సో సేఫ్ గార్డ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ఇంపార్షియల్ ఫంక్షనింగ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. ఓకే, సో అదేంటి, వాళ్ళ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ది జడ్జెస్. Okay, the judges of the Supreme Court are appointed by the President in consultation with the members of the judiciary itself. కాబట్టి వాళ్ళని అడిగే చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. వాళ్ళ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్, దేర్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, వాళ్ళని దే హ్యావ్ బీన్ ప్రొవైడెడ్ విత్ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, వాళ్ళకి ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్ ఇచ్చున్నారు. ఓకే, తర్వాత శాలరీస్ మార్చలేరు. వాళ్ళ ఎక్స్పెన్సెస్ వచ్చేసి దే ఆర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, సో ఇట్ ఈస్ నాన్ ఓటబుల్ బై ద పార్లమెంట్. దెన్ ద కాండక్ట్ ఆఫ్ ద జడ్జెస్ అనేది ఇట్ కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ ద పార్లమెంట్, ఎక్కడ డిస్కస్ చేయకూడదు అనమాట, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తారు. దెన్ బ్యాన్ ఆన్ ద ప్రాక్టీస్ ఆఫ్టర్ దేర్ రిటైర్మెంట్. దెన్ పవర్ టు పనిష్ ఫర్ ఇట్స్ కంటెంప్ట్. ఓకే, పవర్ టు పనిష్ ఫర్ దర్ కంటెంప్ట్ అండ్ ఫ్రీడమ్ టు అపాయింట్ ఇట్స్ స్టాఫ్. ఓకే, వాళ్ళ స్టాఫ్ని వాళ్ళే అపాయింట్ చేసుకోవచ్చు. దెన్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్ అనేది ఇట్ కెనాట్ బి కర్టైల్డ్ అనమాట. మీకు కావాలంటే పార్లమెంట్ జ్యూరిస్డిక్షన్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కానీ అంతేగాని వాళ్ళ జ్యూరిస్డిక్షన్ని పార్లమెంట్ కర్టైల్ చేయలేదు. దెన్ సెపరేషన్ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్, వాళ్ళ సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్, ఎక్స్పెన్సెస్ ఆర్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, ద కాండక్ట్ ఆఫ్ ద జడ్జెస్ కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఆర్ ఎనీవేర్, power to punish for its contempt, ban on the practice of retirement, freedom to appoint their own staff, and its jurisdiction cannot be curtailed, and separation from the executive. So ఇది important the Supreme Court and High Court గురించి పాయింట్స్. దెన్ jurisdiction and powers of the Supreme Court చూస్తే, the Constitution has conferred a very extensive jurisdiction. ఓకే, కాన్స్టిట్యూషనే ఇచ్చిందనమాట హైకోర్టుకి. కాన్స్టిట్యూషన్ హ్యాస్ కన్ఫర్డ్ అ వెరీ extensive jurisdiction and vast powers on the Supreme Court. So it is only a federal court. It is not only a federal court like the American Supreme Court, but also a final court of appeal like the British House of Lords. ఓకే, ద అప్పర్ హౌస్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్. సో బ్రిటిష్ గవర్నమెంట్లో ఫైనల్ ప్లేస్ ఆఫ్ అపీల్ ఏది, ది అప్పర్ హౌస్ ఆఫ్ ద బ్రిటిష్ పార్లమెంట్, దట్ ఈస్ ది హౌస్ ఆఫ్ లార్డ్స్. దేనికి పనికి రాకుండా అయితే పోదు అక్కడ. సో ఇట్ ఈస్ ది హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ అనమాట. ఇట్ ఈస్ ద ఫెడరల్ కోర్టే కాకుండా లైక్ ది అమెరికన్ కోర్ట్, ఇట్ ఈస్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ లైక్ ది British House of Lords, the upper house of British Parliament. So it is also the final interpreter and the guardian of the Constitution and the guarantor of the fundamental rights of the citizens. So further, Supreme Court has advisory powers and supervisory powers. అవన్నీ చూడబోతున్నాం అనమాట.
Supreme Court has advisory powers and supervisory powers also. So therefore, Alladi Krishnaswamy Iyer, a member of drafting committee of the Constitution, he rightly remarked, ఏమని చెప్పారు, the Supreme Court of India has more powers than any Supreme Court in any part of the world అని చెప్పారు, which is very very much true. What did Alladi Krishnaswamy Iyer say? The Supreme Court of India has more powers than any other Supreme Court in any part of the world. So the jurisdiction and powers of the Supreme Court can be classified into following. అవేంటంటే the powers and jurisdiction of Supreme Court: original jurisdiction, writ jurisdiction, appellate jurisdiction, advisory jurisdiction, a court of accord, then power of judicial review, court of accord, okay, power of judicial review, then constitutional interpretation. Who is going to interpret the constitution? Supreme Court. Constitutional interpretation, then other powers of Supreme Court. Very very important powers of Supreme Court and High Court. Then original jurisdiction guరించి చూద్దాం. The article 131 of the constitution deals with the original jurisdiction of the Supreme Court. 131 deals with original jurisdiction of the Supreme Court. As a federal court, okay, as a federal court, the Supreme Court decides the disputes between different units of Indian Federation. Different units అంటే యూనియన్ టెరిటరీస్ అవ్వచ్చు, స్టేట్స్ అవ్వచ్చు, పర్సన్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఇట్ బీయింగ్ ద ఫెడరల్ కోర్ట్, ద సుప్రీం కోర్ట్, ఇట్ డిసైడ్స్ ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ది వాళ్ళ డిస్ప్యూట్స్ మధ్య ఇది డిసైడ్ చేస్తుంది అనమాట, ఎవరు కరెక్ట్, ద డిస్ప్యూట్స్ బిట్వీన్ ద డిఫరెంట్ యూనిట్స్ ఆఫ్ ఇండియన్ ఫెడరేషన్. సో మోర్ ఎలాబరేట్గా ఎలా చెప్పచ్చు అంటే, ఎనీ డిస్ప్యూట్ బిట్వీన్ ద సెంటర్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్, any disputes between the center and any state or states on one side and one or more states on the other side, then on between two or more states, వీటి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ని సుప్రీం కోర్ట్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట, తేల్చి చెప్తుంది. బిట్వీన్ ద సెంటర్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్, బిట్వీన్ సెంటర్ అండ్ వన్ ఆర్ మోర్ స్టేట్స్ ఆన్ వన్ సైడ్ అండ్ ది వన్ ఆర్ మోర్ స్టేట్స్ ఆన్ ది అదర్ సైడ్, అండ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ స్టేట్స్, టూ ఆర్ మోర్ స్టేట్స్ మధ్యలో, బిట్వీన్ టూ ఆర్ మోర్ స్టేట్స్ మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ని సెటిల్ చేస్తుంది. ఇన్ ది అబవ్ ఫెడరల్ డిస్ప్యూట్స్, the Supreme Court has exclusive original jurisdiction. సో ఇలా వీటి మధ్యలో ఈ స్టేట్స్, సెంటర్స్, ఈ 3 కేసెస్లో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గాట్ ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. సో నెక్స్ట్ తర్వాత ఏమన్నారంటే, ఎక్స్క్లూజివ్ అంటే నో అదర్ కోర్ట్ కెన్ డిసైడ్ ద డిస్ప్యూట్స్, అండ్ ఒరిజినల్ మీన్స్ the power to hear such disputes in the first instance, not by the way of appeal. Very very important terms ఇవి రెండు. ఎక్స్క్లూజివ్ అంటే నో అదర్ కోర్ట్ కెన్ డిసైడ్ సచ్ డిస్ప్యూట్స్ అనమాట. సో ఇప్పుడు సెంటర్కి స్టేట్కి మధ్యలో, మెనీ స్టేట్స్కి మధ్యలో వీటిలో ఉన్న డిస్ప్యూట్స్ని సుప్రీంకోర్టు ఒక్కటే తీర్చగలదు, డిసైడ్ చేయగలదు అని చెప్తున్నారనమాట. సో దట్ ఈస్ మీన్స్ ఎక్స్క్లూజివ్. నో అదర్ కోర్ట్ కెన్ డిసైడ్ సచ్ డిస్ప్యూట్స్ అని అర్థం. అండ్ ఒరిజినల్ అంటే ఏంటంటే ద పవర్ టు హియర్ సచ్ డిస్ప్యూట్స్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అండ్ నాట్ బై ది వే ఆఫ్ అపీల్. సో ఈ పైన ఇచ్చిన 3 కేసెస్లో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గాట్ exclusive original jurisdiction. Okay, with regard to the exclusive original jurisdiction of the Supreme Court, 2 points should be noted. అదేంటంటే, first one, the dispute must involve a question, whether of law or a fact. It should involve a question on which the existence or extent of the legal right depends. Okay, then thus the questions of political nature are not excluded from it. Okay, thus the questions of political nature, the dispute must involve a question on which the existence of a legal right depends. ఒక లీగల్ రైట్ ఇట్ డిపెండ్స్ అనమాట. సో ద క్వశ్చన్స్ ఆఫ్ పొలిటికల్ నేచర్ ఆర్ నాట్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఇట్. పొలిటికల్ నేచర్ ఉన్న క్వశ్చన్స్ కూడా ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ నుంచి ఎక్స్క్లూడెడ్ కాదు. సో పొలిటికల్ నేచర్ ఉన్న క్వశ్చన్స్ డిస్ప్యూట్స్ని కూడా సుప్రీంకోర్టు తీసుకోవచ్చు, డిసైడ్ చేయొచ్చు. సెకండ్ వన్, ఎనీ సూట్, okay, any lawsuit brought before the Supreme Court by 2 private citizens against the center or the state cannot be entertained under this.
Okay, the suit brought before the Supreme Court by a private citizen against the center or a state cannot be entertained under this. Okay, further ఈ కింద వచ్చి లిమిటేషన్స్ అనమాట. ఇవేంటి లిమిటేషన్స్, కింద లిమిటేషన్స్, పైన ఏమంటే ఒక ప్రైవేట్ సిటిజను సెంటర్ ఆర్ స్టేట్కి అగెయిన్స్ట్గా లా సూట్స్ వేసేదాన్ని ఎక్స్క్లూజివ్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి రాదంట. ఓకే, మేబీ ఫస్ట్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ద్వారా రావాలా. ఓకే, then further this original jurisdiction of the Supreme Court that does not extend to all. ఓకే, డస్ నాట్ ఎక్స్టెండ్ టు ద ఫాలోయింగ్, అన్నిటికీ రాదనమాట ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే డిస్ప్యూట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎనీ ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ ఆర్ కోవనెంట్ ఆర్ ఎంగేజ్మెంట్, సనద్ ఆర్ అదర్ సిమిలర్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఏదైనా డిస్ప్యూట్ విచ్ ఈస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్, మన కాన్స్టిట్యూషన్ ఫామ్ అవ్వక ముందు జరిగిన ట్రీటీస్ కానీ, ఆ కాన్స్టిట్యూషన్ ఫామ్ అవ్వక ముందు వచ్చిన అగ్రిమెంట్స్, ఎంగేజ్మెంట్స్, అదర్ సిమిలర్ ఇన్స్ట్రుమెంట్స్, మన కాన్స్టిట్యూషన్ కంటే ముందు ఉన్న ప్రీ కాన్స్టిట్యూషనల్ ట్రీటీస్, అగ్రిమెంట్స్, అవన్నీ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి రాదనమాట. ఇట్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు ఇట్. దెన్ the pre-constitution means that which have been entered into or the treaties which have been entered into before the constitution has been framed, or the treaties which have been entered into or executed before the commencement of the constitution and which continues to be in operation after such commencement also. కాన్స్టిట్యూషన్ వచ్చాక కూడా ఆ ట్రీటీసు, అగ్రిమెంట్స్, కోవనెంట్స్, ఇన్స్ట్రుమెంట్స్, ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఇంకా కూడా which continues to be in operation, okay, even after the commencement of the కాన్స్టిట్యూషన్, అలాంటివి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ కిందకి రావన్నమాట. దట్ ఈస్ ద ఫస్ట్ అలాంటి డిస్ప్యూట్స్ అరైజింగ్ ఫ్రమ్ దీస్, ఇట్ డజంట్ కమ్ అండర్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. నెక్స్ట్, డిస్ప్యూట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ అ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ ఎక్సెట్రా విచ్ స్పెసిఫికలీ ప్రొవైడ్స్ దట్ the original jurisdiction does not extend to this case, to this dispute అని చెప్తే అప్పుడు కూడా. సో దిస్ మీన్స్ దట్ ఇంటర్ గవర్నమెంట్ అగ్రిమెంట్స్, దట్ ఈస్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ద టూ స్టేట్స్ ఆర్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్, దాన్ని ఏమంటున్నారు, ఇంటర్ గవర్నమెంట్ అగ్రిమెంట్స్ ఏదైతే ఉన్నాయో, అగ్రిమెంట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ అండ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ టూ స్టేట్స్, the intergovernment agreements can exclude the original jurisdiction of the Supreme Court in so far as the disputes arising out of them are concerned. ఓకే, ఇప్పుడు మా మధ్య వచ్చే డిస్ప్యూట్స్కి వీ కెన్ ఎక్స్క్లూడ్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అని చెప్పి ఏదైనా గవర్నమెంట్ సైన్ అనుకున్నా, ఓకే. సో అలాంటి వాటికి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ వద్దు అని అనుకున్నప్పుడు అలాంటివి కూడా వీళ్ళ కిందకి రావు. డిస్ప్యూట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఎనీ ట్రీటీ ఆర్ అగ్రిమెంట్ విచ్ స్పెసిఫికలీ, ఆ అగ్రిమెంట్లో ఇట్ స్పెసిఫికలీ provides that the said jurisdiction does not extend to that dispute అని చెప్పి ఇంటర్గవర్నమెంటల్ అగ్రిమెంట్స్ అనుకుంటే అలాంటప్పుడు కూడా దానికి రావన్నమాట, దీని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద రావు. దెన్ ఇంటర్-స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్-స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కూడా దే ఆర్ లిమిటేషన్స్, దే ఆర్ ఎగ్జెంప్షన్స్ ఫ్రమ్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. The Interstate Water Disputes Act of 1956, Interstate Water Disputes Act of 1956 has excluded the original jurisdiction of the Supreme Court in the disputes between the states with respect to the distribution of water and control of the water of interstate rivers or river valleys. ఇంటర్స్టేట్ రివర్స్ ఆర్ రివర్ వ్యాలీస్ వాళ్ళ యూస్ కానీ, ఆ వాటర్ యూస్ చేయడం, ఆ వాటర్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుని ఆ వాటర్ని కంట్రోల్ చేయడం కానీ, వాటి వల్ల బికాస్ ఆఫ్ దట్ ద డిస్ప్యూట్స్ అరైజింగ్ బిట్వీన్ ద స్టేట్స్ బికాస్ ఆఫ్ దిస్. సో ఈవెన్ దట్ హ్యాస్ బీన్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. దేని ద్వారా? ఈ యాక్ట్ ద్వారా, ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1956 తీసేశారు. దెన్ మ్యాటర్స్ రెఫర్డ్ టు ద ఫినాన్స్ కమిషన్.
సో ఫినాన్స్ కమిషన్కి సంబంధించిన మ్యాటర్స్ కూడా దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఓకే, దెన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ సర్టైన్ ఎక్స్పెన్సెస్ అండ్ పెన్షన్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్. సో ఏదైనా ఎక్స్పెన్సెస్ అండ్ పెన్షన్స్ విచ్ ఆర్ అడ్జస్టెడ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్, దే ఆర్ ఆల్సో ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. దెన్ ఆర్డినరీ డిస్ప్యూట్స్ ఆఫ్ కమర్షియల్ నేచర్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. కమర్షియల్ అంటే ఏదైనా కమర్షియల్ అంటే ఏదైనా అమ్మడానికి కొనడానికి అలాంటివి అనమాట కమర్షియల్గా డిస్ప్యూట్స్ అంటే. ఎనీ ఆర్డినరీ డిస్ప్యూట్ ఆఫ్ కమర్షియల్ నేచర్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్. ఇంటర్ వాటర్ డిస్ప్యూట్స్ లేవు, ఇంటర్ గవర్నమెంటల్ డిస్ప్యూట్స్ లేవు, కమర్షియల్ నేచర్డ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ద సెంటర్ అండ్ ద స్టేట్స్ లేవు. దెన్ రికవరీ ఆఫ్ డ్యామేజెస్ బై అ స్టేట్ against the center is also removed. Then matters referred to the finance commission లేదు. Then adjustment of certain expenses and pensions between the center and state రిమూవ్ చేశారు. రికవరీ ఆఫ్ డ్యామేజెస్ బై అ స్టేట్, ఇప్పుడు మొన్న నివార్ తుఫాన్ వచ్చింది, ఆ నివార్ గురించి రికవరీ ఆఫ్ డ్యామేజెస్ కావాలి అగైన్స్ సెంటర్, వాళ్ళు ఇవ్వలేదంటే మేము కోర్టుకు వెళ్తామంటే కుదరదు. సో ఆ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ తీసేశారనమాట ఇలాంటి వాటికి. సో రికవరీ ఆఫ్ ద డ్యామేజెస్ బై అ స్టేట్ అగెయిన్స్ట్ ద సెంటర్ అది కూడా లేదు. సో దానికి కూడా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ లేదనమాట ఫర్ ద స్టేట్. దెన్ in 1961 the first suit under the original jurisdiction of the Supreme Court was brought by the West Bengal against the center. ఓకే, సెంటర్కి అగెయిన్స్ట్గా వెస్ట్ బెంగాల్ ఫస్ట్ స్యూట్ వేసిందనమాట అండర్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. ఎప్పుడు 1961లో చేసింది. ఓకే, సో దాని కింద ఏమైంది, ద స్టేట్ గవర్నమెంట్ ఛాలెంజ్ ది కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ coal bearing areas acquisition and development act of 1957. ఏం యాక్ట్, కోల్ బేరింగ్, వాళ్ళ దగ్గర ఫుల్ కోల్ ఉంది కదా మిడ్నాపూర్ అక్కడంతా. సో కోల్ బేరింగ్ ఏరియాస్ అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఆఫ్ 1957 సెంటర్ కోల్ నేషనలైజ్ చేసిందేమో. సో వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుందని అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ ఆఫ్ 1957. సో అది వెన్ ఇట్ వాస్ పాస్డ్ బై ద పార్లమెంట్, ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఛాలెంజ్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ ద కోల్ బేరింగ్ ఏరియాస్ యాక్ట్ passed by the parliament. So however the Supreme Court dismissed the suit by upholding the validity of the act. యాక్ట్ వ్యాలిడ్గానే ఉందని చెప్పి ఆ స్యూట్ని డిస్మిస్ చేసిందంట సుప్రీంకోర్టు, యాక్ట్ వ్యాలిడ్గానే ఉంది అని చెప్పి. సో దిస్ ఈస్ ది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అనమాట. ఇప్పుడు హైకోర్టు గురించి చూద్దాం. లైక్ ద సుప్రీం కోర్ట్, ద హైకోర్ట్ హ్యాస్ బీన్ వెస్టెడ్ విత్ ది క్వైట్ ఎక్స్టెన్సివ్ అండ్ ఎఫెక్టివ్ పవర్స్ ఆల్సో. with quite effective and extensive powers ఉన్నాయి. So it is the highest court of appeal in the state. It is the protector of the fundamental rights of the citizens. Again, it is vested with the powers to interpret the constitution. ఇది కూడా it has powers, even high court has the powers to interpret the constitution, and it is a protector of fundamental rights, even high courts. Then it has the supervisory powers and consultative roles also. It has the supervisory and consultative roles. అదే హైకోర్టుకి ఏం చెప్పాం, అడ్వైజరీ రోల్ అండ్ సూపర్వైజరీ రోల్స్ ఉంది సుప్రీంకోర్టుకి. హైకోర్టుకి వచ్చి సూపర్వైజరీ రోల్స్ ఉంది, కన్సల్టేటివ్ రోల్స్ ఉంది. హవెవర్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కంటైన్ డీటెయిల్డ్ ప్రొవిజన్స్ విత్ రిగార్డ్ టు ద జ్యూరిస్డిక్షన్ అండ్ ద పవర్స్ ఆఫ్ ది హైకోర్ట్. ఓకే, కాన్స్టిట్యూషన్లో డీటెయిల్డ్గా లేదనమాట హైకోర్టు యొక్క పవర్స్ జ్యూరిస్డిక్షన్ గురించి. సో ఇట్ ఓన్లీ లేస్ దాట్ ద కాన్స్టిట్యూషన్ ఓన్లీ లేస్ డౌన్ దాట్ the jurisdiction and powers of the High Court are to be same as immediately before the commencement of the Constitution. కాన్స్టిట్యూషన్ కమెన్స్ కాకముందు ఎలాంటి పవర్స్ ఉన్నాయో సేమ్ పవర్స్ కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయ్యాక కూడా ఉండాలి. ఓకే, సేమ్ యాజ్ ఇమీడియట్లీ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ముందు ఎలాంటి పవర్స్ ఉన్నాయో అవే పవర్స్ ఉండాలని చెప్పి మట్టుకే కాన్స్టిట్యూషన్లో రాస్తుందన్నమాట. బట్ దేర్ ఈస్ వన్ అడిషన్, that is the constitution gives high court jurisdiction. The constitution gives a high court jurisdiction over revenue matters which it did not enjoy in the pre-constitution era. రెవెన్యూ మ్యాటర్స్ మనకు కాన్స్టిట్యూషన్ కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ముందు ఉన్న హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్కి ఇప్పుడు జ్యూరిస్డిక్షన్కి ఏంటి డిఫరెన్స్ అంటే, ముందుకి ఇప్పటికీ దే హ్యావ్ గివెన్ హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్
is given on revenue matters also. The revenue matters are also brought under the jurisdiction of the High Court. Revenue matters are also there. Pre-constitution High Courts ki ippaduna High Courts ki jurisdiction ki ade difference. So which it did not enjoy in the pre-constitution era. The constitution also confers some additional powers on the High Court in the provisions like writ jurisdiction, power of superintendence and consultative power, etc. Moreover, High Court empowers the Parliament and the state legislature to change the jurisdiction. High Court కాదు, Constitution empowers the Parliament and the state legislature to change the jurisdiction and the powers of High Court. అంటే కర్టైల్ చేయలేరు, యాడ్ చేయొచ్చు అనమాట, చేంజ్ చేయొచ్చు jurisdiction అని చెప్తున్నారు. అంతే సుప్రీంకోర్టుకి కూడా అది ఇట్ empowers the Parliament, but it cannot curtail. Okay, but it can be changed. The Parliament ki state legislature రెండిటికి ఉందన్నమాట to change the jurisdiction of the High Court. Then the present jurisdiction and powers of the High Court are governed by the present jurisdiction and powers of the High Court are governed by constitutional provisions, letters patent, acts of Parliament, acts of the state legislature, Indian Penal Code of 1860, Criminal Procedure Code, Civil Procedure Code, letters patent. So ivanni all the jurisdictions of the High Court are governed by all these acts of the Parliament, acts of the state legislature, Indian Penal Code, IPC, CRPC, CPC, Criminal Procedure Code, Civil Procedure Code, Indian Penal Code, then constitutional provisions, very very important first one, and the letters patent. ఓకే, ఇవి గవర్న్ చేస్తాయి అన్నమాట jurisdiction of the High Court ని. Then original jurisdiction of High Court, it means the power of the High Court to hear the disputes in the first instance and not by the way of appeal. It extends to the following: matters of admiralty and contempt of the court. Matters of admiralty and contempt of the court ని ఫస్ట్ డైరెక్ట్గా వినొచ్చు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కింద. దెన్ డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ద ఎలక్షన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్. సో ఇది సుప్రీంకోర్టులో లేదు, ఇది వాళ్ళ స్పెసిఫిక్ హైకోర్ట్స్లో ఉందన్నమాట. సో డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ది ఎలక్షన్స్ ఆఫ్ ద ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ and MLCs, relating to the election of members of parliament and the state legislatures. Disputes relating to the election of members of the parliament and state legislatures is under original jurisdiction of the High Court. Matters relating to contempt of the court is under High Court. Then ఇంకా ఏమేమి ఉన్నాయి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హైకోర్ట్ కింద? రిగార్డింగ్ ద రెవెన్యూ మ్యాటర్స్, పైన ఆల్రెడీ చదివాం కదా, రెవెన్యూ మ్యాటర్స్ ఆర్ an act ordered or done in revenue collection. Any act is ordered for the revenue collection or any act is done for the collection of the revenue. ఓకే, అలాంటివన్నీ హైకోర్ట్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తాయి అన్నమాట, రెవెన్యూ కలెక్షన్ కిందకి. ఓకే, రెవెన్యూ మ్యాటర్స్, రెవెన్యూ కలెక్షన్. దెన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడు, ఫస్ట్ హైకోర్ట్కే వెళ్ళాలన్నమాట ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది సిటిజన్స్. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, you can go to it directly on the first instance. You can go to High Court at the first instance and not by the way of appeal. Enforcement of the fundamental rights of the citizens. Okay, that original jurisdiction of High Court. Then cases ordered to be transferred from a subordinate court involving the interpretation of the constitution in its own file. So ఏదైనా cases which are transferred to, which are cases ordered to be transferred to the High Court from subordinate court which is involving the interpretation of the constitution, అలాంటివి కూడా డైరెక్ట్గా ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హై కోర్ట్ కిందకే వస్తాయి అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్. ఓకే, దెన్ the 4 high courts, that is Calcutta, Bombay, Madras and Delhi high courts, have original civil jurisdiction in cases of higher value. ఓకే, ఈ 4 హై కోర్ట్స్ మటుకు ఓకే దే హ్యావ్ ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఇన్ కేసెస్ ఆఫ్ హయ్యర్ వాల్యూ. ఎక్కువ కోట్ల డబ్బులు ఉన్న కేసెస్లో ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఏ కోర్ట్స్కి ఉన్నాయి? ఓన్లీ క్యాల్కటా,
క్యాల్కటా, బాంబే, మెడ్రాస్, ఢిల్లీ హైకోర్ట్స్కి మట్టుకే ఉన్నాయన్నమాట ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఇన్ ద సివిల్ డిస్ప్యూట్స్, ఒరిజినల్ సివిల్ జ్యూరిస్డిక్షన్ ఇన్ కేసెస్ ఆఫ్ హయ్యర్ వాల్యూ. దెన్ బిఫోర్ 1973, okay, before 1973 the Calcutta, Bombay and Madras high courts also had original criminal jurisdiction also. Okay, this was fully abolished by the Criminal Procedure Code of 1973. ఒరిజినల్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ కూడా ఉండేవన్నమాట ఈ హైకోర్ట్స్కి. మళ్ళీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఆఫ్ 1973 వచ్చాక అవి ఫుల్లీ అబాలిష్ చేసేసారనమాట. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ద ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్స్ ఆఫ్ ది హైకోర్ట్ ఏవేవంటే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్, disputes for the election of MPs and the members of the parliament and members of state legislature, then regarding the revenue matters and collection of revenue, then enforcement of the fundamental rights of the citizens, then cases are ordered to be transferred from the subordinate courts which involving the interpretation of the constitution. Then the 4 high courts has got the original civil jurisdiction for in cases of higher value. 1973కి ముందు ఈ కోర్ట్స్ దగ్గర ఉండింది ఒరిజినల్ క్రిమినల్ జ్యూరిస్డిక్షన్ కూడా. ఇప్పుడు అన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 వచ్చి తీసేశారు. The writ jurisdiction of the Supreme Court. The Constitution has constituted the Supreme Court as the guarantor and the defender of the fundamental rights of the citizens. The guarantor and the defender of the fundamental rights of the citizens. The Supreme Court is empowered to issue the writs including the habeas corpus, mandamus, prohibition, quo warranto and certiorari for the enforcement of the fundamental rights of an aggrieved citizen. For the enforcement of the fundamental right of the aggrieved citizen. So Supreme Court is empowered, okay, for to give writs, to issue the writs, issue the writs including all this for the enforcement of the fundamental rights of the aggrieved citizen. Okay, then in this regard the Supreme Court has original jurisdiction in the sense that an aggrieved citizen can directly go to the Supreme Court and not necessarily by the way of appeal. Okay, so for the writ jurisdiction also the Supreme Court has got the original jurisdiction. So thus original jurisdiction ఉంది writ jurisdictionలో. in the sense the aggrieved citizen for the enforcement of the fundamental rights writs జారీ చేయడానికి he can go directly to the Supreme Court, not necessarily by the way of appeal. However, the writ jurisdiction of the Supreme Court అనేది it is not exclusive. అంటే దానికి ఒక్కదానికే లేదనమాట ఇలాంటి పవర్స్ టు సాల్వ్ ద డిస్ప్యూట్స్. ద హై కోర్ట్స్ ఆర్ ఆల్సో ఎంపవర్డ్ టు ఇష్యూ ద రిట్స్ ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇట్ హ్యాస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కానీ వే ఆఫ్ అపీల్ లేకుండా డైరెక్ట్గా పోవచ్చు, కానీ ఎక్స్క్లూజివ్ అయితే కాదు. ఈవెన్ హై కోర్ట్స్ హ్యావ్ గాట్ ది ఎంపవర్డ్ టు ఇష్యూ ద రిట్స్ అనమాట. ఓకే, సో దట్స్ ద థింగ్. సో ఇట్ మీన్స్ దట్ వెన్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అ సిటిజన్ ఆర్ వయోలేటెడ్, ది aggrieved party has the option of moving either to the High Court or to the Supreme Court directly. Okay, then therefore the original jurisdiction of the Supreme Court with the regard to federal disputes is different from its original jurisdiction with regard to the disputes relating to the fundamental rights. Federal disputes ante enti states ki center ki madhya unna disputes anamata. The original dispute regarding the federal disputes is different. Original jurisdiction regarding federal disputes is different from the original jurisdiction regarding the fundamental rights. Other federal disputes lo aithe Supreme Court has got exclusive original jurisdiction. Okay, so first federal disputes lo emante the Supreme Court is exclusive. Okay, exclusive original jurisdiction undi, and in the second case it has a concurrent, its writ jurisdiction is concurrent with the High Court's writ jurisdiction. In the first case it has exclusive jurisdiction, ikkademo it has concurrent with the High Court jurisdiction. Moreover, the parties involved in the first case are units of federation. First case lo evaru unnaru federal disputes lo, so the federal units of federation, that is center and states, while the disputes in the second case is between a citizen and a government. Okay, fundamental rights appudu disputes ever madhyalo untayi, oka citizen ki the center or the state madhyalo untayi, government madhyalo untayi. Kabatti
it is different anamata. So there is also a difference between the writ jurisdiction of the Supreme Court and that of the High Court. The Supreme Court can issue the writs only for the enforcement of the fundamental rights and not for any other purpose. Very very important, gurtupetko. The Supreme Court can issue the writs only for the enforcement of the fundamental rights and not for any other purpose. But the High Court on the other hand can issue the writs not only for the enforcement of the fundamental rights but also for the other purposes also. Okay, it means that the writ jurisdiction of the High Court is wider. The writ jurisdiction of the High Court is wider than that of the Supreme Court. But the Parliament can confer on the Supreme Court the power to issue writs for other purposes also. అదే చెప్పేది, పార్లమెంట్ క్యాన్ expand the jurisdiction of the Supreme Court అన్నాం కదా. సో ఇలానే, సో ద పార్లమెంట్ it can confer the Supreme Court the power to issue writs on other purposes also అనమాట. సో నా writ jurisdiction of the High Court చూద్దాం. ఆర్టికల్ 226 కిందకు వస్తుంది. ఆర్టికల్ 226 ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది హై కోర్ట్. ఓకే, ఆర్టికల్ 226 రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ హై కోర్ట్. Article 226 of the Constitution empowers a High Court to issue the writs including habeas corpus, mandamus, certiorari, prohibition and quo warranto for the enforcement of the fundamental rights of the citizens and for any other purpose also. The phrase for any other purpose refers to the enforcement of any ordinary legal right. Okay, ఎనీ ఆర్డినరీ లీగల్ రైట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ రైట్స్ అంటే ఏంటి, లైక్ ఓటు వేసే హక్కు, అవన్నీ లీగల్ రైట్స్ అనమాట. ఎనీ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేవి లీగల్ రైట్స్ అంటారు. ఫర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎనీ ఆర్డినరీ లీగల్ రైట్ అనమాట. సో దానికోసం కూడా ఇది రిట్స్ జారీ చేయొచ్చు అనమాట, ఇష్యూ చేయొచ్చు హైకోర్ట్. ద హైకోర్ట్ కెన్ ఇష్యూ రిట్స్ టు ఎనీ పర్సన్ or authority, to any person, authority and government not only within its territorial jurisdiction but also outside its territorial jurisdiction if the cause of action arises within its territorial jurisdiction. ఓకే, సో ఎవరికైనా రిట్స్ ఇవ్వచ్చు అనమాట. ఎప్పుడు ద కాస్ కాస్ ఆఫ్ దట్ డిస్ప్యూట్ అనేది, కాస్ ఆఫ్ దట్ యాక్షన్ అనేది వాళ్ళ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్లో స్టార్ట్ అయినప్పుడు వేరే వాళ్ళకు కూడా రిట్స్ జారీ చేయొచ్చు అనమాట. వాళ్ళని మా ముందర, వేరే స్టేట్కి వాళ్ళని మా ముందర ప్రవేశపెట్టండి అలా అని చెప్పి. యూజువలీ అయితే ఒక పర్సన్కో, ఒక అథారిటీకో, ఒక గవర్నమెంట్కో వాళ్ళ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్లో కాకుండా హైకోర్ట్స్ వేరే టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కూడా ఇవ్వచ్చు. ఎప్పుడంటే ఆ కాస్ ఆఫ్ ద డిస్ప్యూట్ అనేది వాళ్ళ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్లో స్టార్ట్ అయినప్పుడు ఇవ్వచ్చు అనమాట అలాంటి రిట్స్. ద సెకండ్ ప్రొవిజన్ వాజ్ యాడెడ్ బై ది 15th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1963. The second provision, okay, it was added by the 15th Constitutional Amendment Act of 1963. The writ jurisdiction of the High Court under Article 226 is not exclusive. అంటే దానికి ఒక్కదానికే కాదు, బట్ ఇట్ ఈస్ కన్కరెంట్ విత్ ది writ jurisdiction of the Supreme Court under Article 32. ఓకే, అండర్ ఆర్టికల్ 32, అండర్ ఆర్టికల్ 226 ఇది ఆల్రెడీ చదువుకున్నాం కదా. సో ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఈజ్ అండర్ ఆర్టికల్ 32, అండర్ ఆర్టికల్ 32 అనమాట. సో ఆర్టికల్ అండర్ ఆర్టికల్ 226, అండర్ ఆర్టికల్ 32. ఓకే, it means when the fundamental rights of a citizen are violated, the aggrieved party has the option of moving either to the High Court or Supreme Court directly. However, the writ jurisdiction of the High Court is wider than that of the Supreme Court. This is because the Supreme Court can issue writs only for the enforcement of the fundamental rights and not for any other purpose. That is, it does not extend to the case where the breach of an ordinary legal right is alleged. That is, in Chandrakumar case of 1997, the Supreme Court ruled that the writ jurisdiction of both the High Court and Supreme Court constitute a part of the basic structure of the Constitution. Oh, very very important. Hence, it cannot be excluded or ousted even by the way of the amendment of the Constitution. Okay, so ఇక్కడ ఏం చెప్తున్నారు,
ఇప్పుడు చంద్రకుమార్ కేస్ ఆఫ్ 1997, చంద్రకుమార్ కేస్ ఆఫ్ 1997లో సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్, సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది, ద రిట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ బోత్ హై కోర్ట్స్ అండ్ సుప్రీం కోర్ట్స్ ఫార్మ్స్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, హెన్స్ ఇట్ కెనాట్ బి ousted or excluded even by the way of amendment of the constitution ద్వారా కూడా తీసేయలేము అని చెప్పారనమాట చంద్రకుమార్ కేసులో 1997లో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ వి గో టు ది అపెలేట్ జ్యూరిస్డిక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అపెలేట్ జ్యూరిస్డిక్షన్. As mentioned earlier, the Supreme Court has not only succeeded the Federal Court of India but also it replaced the British Privy Council as the highest court of appeal. The Supreme Court of India has not only succeeded the Federal Court of India but it has also replaced the British Privy Council, okay, as the highest court of appeal. As the highest court of appeal British Privy Council ఉండేది, ఇప్పుడు సుప్రీం కోర్ట్ దాన్ని రీప్లేస్ చేసింది. The Supreme Court is primarily a court of appeal. Okay, Supreme Court is primarily a court of appeal and it hears appeals against the judgments of the lower courts. It hears, ఇప్పుడు నేను హైకోర్టుకి వెళ్ళాను ఒక జడ్జ్మెంట్కి, అక్కడ నాది డిస్మిస్ చేశారనమాట. సో నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను అదే తీసుకుని, అక్కడ నాది తప్పు అని చెప్పారు హైకోర్టులో. సో ఐ విల్ గో టు ద సుప్రీం కోర్ట్. ఇప్పుడు జగన్ చేసింది అదే కదా, హైకోర్టులో ఇప్పుడు అతన్ని కాదంటే సుప్రీంకోర్టుకి వెళ్తానన్నారు. సో అలా a court of appeal, it is not only a court, primarily court of appeal, and it hears appeals against the judgment of the lower courts. So the Supreme Court enjoys a wide appellate jurisdiction. Supreme Court enjoys a wide appellate jurisdiction, so which can be classified under 4 heads, that is constitutional appeals in constitutional matters, appeals in civil matters, appeals in criminal matters, and appeals by special leave. So Article 132 deals with the appeals in constitutional matters. In the constitutional cases, an appeal can be made to the Supreme Court against the judgment of the High Court if the High Court certifies that the case involves a substantial question of law that requires the interpretation of the Constitution. ఓకే, సో ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది ఏమని సర్టిఫై చేసింది, దిస్ కేస్ ఇప్పుడు నేను హైకోర్టు దగ్గరికి వెళ్ళాను. సో హైకోర్టు నాకు ఏం చెప్పిందంటే, దిస్ కేస్ అనేది, మీ కేసు ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ అ క్వశ్చన్, okay, that requires that it has some, your case has a question that requires the interpretation of the constitution అని చెప్పారనుకో హైకోర్టులో. సో in the constitutional cases, an appeal can be made to the Supreme Court against the judgment of the High Court. Okay, in the constitutional matters, an appeal can be made to the Supreme Court against the judgment of the High Court if the High Court has said that the case involves a question that requires the interpretation of the constitution అని చెప్పారనుకో, అలాంటప్పుడు నేను సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు అగెయిన్స్ ద జడ్జ్మెంట్ ఆఫ్ హైకోర్ట్. సో బేస్డ్ ఆన్ ది సర్టిఫికేట్, అది సర్టిఫై చేయాలి. Okay, if the High Court certifies that the case involves a substantial question that requires the interpretation of constitution. సో ఇప్పుడు నాదేదో కేసు ఉంది, సో దీంతో మేము తేల్చుకోలేకపోతున్నాం హైకోర్టు, సో దీని కాన్స్టిట్యూషన్ దీని కాన్స్టిట్యూషన్ ఇంటర్ప్రెట్ చేసే వాళ్ళు కావాలి, మీరు హైకోర్టుకి వెళ్ళండి అని వాళ్ళు సర్టిఫై చేస్తే, హైకోర్టు అంతటా హైకోర్టు దీని ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కావాలి క్లియర్గా, సో మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పినట్టు, ఇఫ్ ద హైకోర్ట్ సర్టిఫైస్ దట్ ఇట్ హ్యాస్ అ క్వశ్చన్, then you can go to the Supreme Court. So based on the certificate, the party in this case, based on the certificate, the party in the case can appeal to the Supreme Court on the ground that the question has been wrongly decided. Okay,
So based on the certificate given by the High Court, the party in the case can appeal to the Supreme Court on the ground that the question has been wrongly decided. రాంగ్గా డిసైడ్ చేసింది హైకోర్టు అని చెప్పి అపీల్ చేసుకొని సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. సర్టిఫై చేయాలి బేస్డ్ ఆన్ ద సర్టిఫికేట్ గివన్ బై ది హైకోర్ట్. దెన్ సెకండ్ ఏమో అపీల్స్ ఇన్ సివిల్ మ్యాటర్స్. ఆర్టికల్ 133. Okay, Article 133 of Supreme Court appellate jurisdiction in the civil matters. In the civil matters, an appeal lies to the Supreme Court from any judgment of the High Court. Okay, appeal to the Supreme Court from any judgment of the High Court if the High Court certifies that. Again certifies antunnaru. In civil cases lo you can appeal to the Supreme Court from High Court if the High Court certifies that the case involves a substantial question of law of general importance and that the question needs to be decided by the Supreme Court. Okay, this case మీ కేసులో there is a question of law ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్ ఉంది. అంటే జనరల్గా దాని గురించి, అంటే స్పెసిఫిక్గా కాదు. మీ కేసులో ఇట్ హ్యాస్ అ క్వశ్చన్ ఆఫ్ లా, న్యాయబద్ధమైన ఒక క్వశ్చన్ ఉంది విచ్ ఈస్ ఆఫ్ జనరల్ ఇంపార్టెన్స్ అండ్ దట్ క్వశ్చన్ నీడ్స్ టు బి డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్. అండ్ ఆ క్వశ్చన్ని మేం కాదు, ఇట్ షుడ్ బి డిసైడెడ్ బై ద సుప్రీం కోర్ట్ అని చెప్పి హైకోర్ట్ సర్టిఫై చేసిందంటే సివిల్ మ్యాటర్స్లో యూ కెన్ గో టు ది హైకోర్ట్, సుప్రీం కోర్ట్ అనమాట. సో ఒరిజినలీ ఓన్లీ దోస్ సివిల్ కేసెస్ దట్ ఇన్వాల్వ్డ్ a money of 20,000 could be appealed before the Supreme Court, but this monetary limit was removed by the 30th Constitutional Amendment Act of 1972. 1972లో ఈ డబ్బు లిమిట్ తీసేశారనమాట. ఫస్ట్ ఏమో ఏంటి ఓన్లీ 20,000 అబౌవ్ డబ్బులకు సంబంధించిన కేసెసే సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళాలి, లేదనివి ఇక్కడ హైకోర్టులో తీర్చొచ్చు అని చెప్పారనమాట. బట్ 30th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1972లో ఓకే ఈ మానిటరీ లిమిట్ అనేది ఇట్ వాస్ రిమూవ్డ్. ఓకే ఇన్ దిస్. Okay, so civil cases adi. Then appeals in the criminal cases. The Supreme Court hears appeals against the judgment in the criminal proceedings of the High Court if the High Court has an appeal. Okay, if the High Court has on appeal reversed an order of acquittal of an accused person and sentenced him to death. వాడు అక్విటెడ్ అంటే వీడు నిర్దోషి అని చెప్పిన దాన్ని హైకోర్టు రివర్స్ చేసేసి, వీడు నిర్దోషి అని చెప్పిన దాన్ని హైకోర్టు రివర్స్ చేసేసి ఆ అక్యూజ్డ్ పర్సన్ని ఇఫ్ దే సెంటెన్స్ హిమ్ టు డెత్, అలాంటప్పుడు యూ కెన్ అపీల్ టు ది సుప్రీం కోర్ట్ అగేన్స్ట్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది హైకోర్ట్. ఇంకోటి ఏమంటే the High Court, if the High Court has taken before itself any case from any subordinate court and convicted the accused person and sentenced him to death. Before it's High Court అంతటా హైకోర్టే ఏదైనా సబార్డినేట్ కోర్ట్స్ నుంచి ఒక కేసు తీసుకొని ఆ కన్విక్టెడ్ పర్సన్ని కన్విక్టెడ్ ది అక్యూజ్డ్ పర్సన్. ఆ కన్విక్టెడ్ పర్సన్ అక్విటల్ డిఫరెన్స్. అక్యూజ్డ్ అంటే వీడు అక్యూజ్ చేయడం, వాడు నిజమా కాదా అని తేలలేదు. అక్యూజ్డ్ పర్సన్ హీ కెన్ బి ఎయిదర్ కన్విక్టెడ్ ఆర్ అక్విటెడ్ అనమాట అలా. సో ఇఫ్ ఆ కోర్ట్ అనేది దోషిగా ప్రకటించింది అనుకో అక్యూజ్డ్ పర్సన్ని అండ్ సెంటెన్స్ హిమ్ టు డెత్ చేశారనుకో, ఇఫ్ సెంటెన్స్ హిమ్ టు డెత్, అలాంటి క్రిమినల్ కేసెస్లో డెత్ సెంటెన్స్ హైకోర్టు వేసిన క్రిమినల్ కేసెస్లో మట్టుకే యూ కెన్ గో టు ది సుప్రీం కోర్ట్ అనమాట. ఓకే, సో అది. దెన్ థర్డ్ పాయింట్ వచ్చి ఇఫ్ ద హైకోర్ట్ హ్యాస్ సర్టిఫైడ్ that the case is a fit one for the appeal to the Supreme Court, that is article 134A anamata, right? So article 134A em cheptondante high court antata high court if it certifies that the case is fit for the appeal to the Supreme Court, for appeal to the Supreme Court, High Court, certificate for appeal to the Supreme Court, certificate for appeal to the Supreme Court అని చెప్పి హైకోర్ట్ అంతటా హైకోర్టే క్రిమినల్ కేసెస్లో ఇచ్చింది అనుకో అండర్ ఆర్టికల్ 134A. సో ఎనీ అపీల్ టు ద హైకోర్ట్
సర్టిఫికేట్ టు ద అపీల్ సర్టిఫికేట్ ఆఫ్ అపీల్ టు ద సుప్రీం కోర్ట్ అనేది ఆర్టికల్ 134A. సో ఇచ్చినప్పుడు క్రిమినల్ కేసెస్లో అలాంటి కేసెస్లో తీసుకెళ్ళచ్చు. సో ఇన్ ద ఫస్ట్ 2 కేసెస్, ఓకే, అబవ్ ఫస్ట్ 2 కేసెస్ ఏవి డెత్ సెంటెన్సెస్ కేసెస్లో అండ్ అపీల్ లైస్ టు ద సుప్రీం కోర్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్, దట్ ఈస్ వితౌట్ ఎనీ సర్టిఫికేట్ ఆఫ్ ది హైకోర్ట్. ఓకే, డెత్ సెంటెన్స్ ఇచ్చిన కేసెస్లో అపీల్ టు ద సుప్రీం కోర్ట్ అనేది వాళ్ళ రైట్ అనమాట. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ రైట్లో వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట అపీల్ చేసుకొని సుప్రీం కోర్ట్కి. బట్ ఇఫ్ ద హైకోర్ట్ హ్యాస్ రివర్స్డ్ ది ఆర్డర్ ఆఫ్ కన్విక్షన్ and has ordered the acquittal of the accused, then there is no right to appeal to the Supreme Court. బట్ ఫస్ట్ ఏమన్నారు, హైకోర్ట్ ఫస్ట్ పాయింట్ ఏది, ఒక అక్విటెడ్ పర్సన్ యొక్క ఆర్డర్ ఆఫ్ అక్విటల్ రివర్స్ చేసి హైకోర్టు వాడిని కన్విక్ట్ చేసి వాడిని డెత్ సెంటెన్స్ చేస్తే అలాంటప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అన్నారా. సో అలా కాకుండా ఒక కన్విక్టెడ్ పర్సన్ని ఆర్డర్ ఆఫ్ కన్విక్షన్ని ఇట్ హ్యాస్ రివర్స్డ్ అండ్ వాడిని అక్విటెడ్గా అండ్ హ్యాస్ ఆర్డర్డ్ ది అక్విటల్ ఆఫ్ ది అక్యూస్డ్ని అక్విటెడ్ అని చెప్పి ఆర్డర్ చేసినప్పుడు దెన్ ద పర్సన్ హ్యాస్ నో రైట్ టు గో టు ది, వాడిని నిర్దోషి అని చెప్పిన తర్వాత హైకోర్టు, ద పర్సన్ హ్యాస్ నో రైట్ to appeal to the Supreme Court. Very important even this one. In 1970 the Parliament has enlarged, 1970లో the Parliament has enlarged the criminal appellate jurisdiction of the Supreme Court. Accordingly, an appeal to the Supreme Court an appeal lies to the Supreme Court from the judgment of a High Court. Okay, సో ఏమంటున్నారు, 1970స్లో ఏం చేశారు, ఇవన్నీ అరౌండ్ దట్ టైమే ఉన్నాయి చూడు. 1970లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చింది. 1972లో 30th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చి 20,000 కంటే అబవ్ ఉన్న కేసెస్ కాకుండా ఆ మానిటరీ లిమిట్ అనేది తీసేశారు సివిల్ కేసెస్లో. దెన్ 1970లో ఏం జరిగిందంటే పార్లమెంట్ వచ్చి క్రిమినల్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ని వైడన్ చేసింది అనమాట, ఎన్లార్జ్ చేసింది. చెయ్యొచ్చు అని చెప్పాము. సో 1970లో చేసింది నిజంగానే పార్లమెంట్. అకార్డింగ్లీ ఏమైందంటే an appeal to the Supreme Court from the judgment of the High Court, an appeal lies to the Supreme Court from the judgment of the High Court if the High Court has an appeal. ఓకే, హైకోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్కి అపీల్ ఎప్పుడు వెళ్ళొచ్చు, ఇఫ్ ద హైకోర్ట్ హ్యాస్ ఆన్ ద అపీల్, okay, on appeal reversed an order of acquittal of an accused person and sentenced him to imprisonment for life or 10 years. ఓకే, 10 years ఇలాంటి చిన్న చిన్న కేసెస్లో కూడా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. పైన ఆల్రెడీ 3 చెప్పామా. అది కాకుండా ఎన్లార్జ్ చేసిన తర్వాత ఏమేమి జరిగిందంటే, ఒకవేళ హైకోర్టు ఆర్డర్ ఆఫ్ అక్విటల్ని రివర్స్ చేసి ఒక పర్సన్ని కన్విక్ట్ చేసి హైకోర్ట్ హ్యాస్ సెంటెన్స్డ్ హిమ్ to imprisonment for life or for more than 10 years or for 10 years, 10 yearsకి వాడిని జైల్లో వేసిందనుకో, అప్పుడు కూడా నువ్వు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట హైకోర్ట్ నుంచి త్రూ ద వే ఆఫ్ అపీల్ త్రూ క్రిమినల్ మ్యాటర్స్. అండ్ ఇంకోటి ఏమంటే, హైకోర్ట్ హ్యాస్ టేకన్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ ఎనీ కేస్ ఫ్రమ్ అ సబార్డినేట్ కోర్ట్ and convicted the accused person and sentenced him to the imprisonment for life or for 10 years. For life, it sentenced him to imprisonment for life for 10 years. పైన చెప్పినవే డెత్ సెంటెన్స్ తీసేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫర్ 10 years, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ 10 years శిక్ష ఎవరికైనా వేస్తే హైకోర్టు దాన్ని రివర్స్ చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట త్రూ ద వే ఆఫ్ అపీల్స్. సో ఫర్దర్ ది అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ ద సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ in which the Federal Court of India had the jurisdiction to hear the appeals from the High Court, but which are not covered under the civil and criminal appellate jurisdiction of the Supreme Court mentioned above. సో ఇవి కాకుండా అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇంకా దేనికి ఉందంటే, ఇంతకుముందు సుప్రీంకోర్టు కంటే ముందు ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా ఉండింది. దాని కింద ఏవైతే క్రిమినల్ అండ్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ కింద వచ్చేవో అవన్నీ దీని కిందకు వస్తాయి, అపార్ట్ ఫ్రమ్ ద వన్స్ మెన్షన్డ్ అబౌవ్. దెన్ నెక్స్ట్ ఏమంటే, ద సుప్రీం అపీల్ బై స్పెషల్ లీవ్. ద నెక్స్ట్ అపిలేట్ జ్యూరిస్డిక్షన్ కింద 4th వన్ ఏదంటే అపీల్ బై స్పెషల్ లీవ్. ఆర్టికల్ 136. Under Article 136, appeal by special leave lo, the Supreme Court is authorized to grant in its direction special leave to appeal from any judgment
in any matter passed by any court or tribunal in the country except military tribunal and court martials. ఓకే, స్పెషల్ లీవ్ ఇస్తారంట టు అపీల్ ఫ్రమ్ ఎనీ కెన్. సో ఏం చెప్తున్నారంటే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ గివెన్ extraordinary jurisdiction, discretionary powers, extraordinary jurisdiction under the article 136 of the constitution. అంటే ఇప్పుడు హైకోర్టులో అది తేలట్లేదు అనుకో, సుప్రీంకోర్టుకి వెళ్ళారంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు అండర్ ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి. సో డైరెక్ట్గా సుప్రీంకోర్ట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఫర్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ ఇన్ ద మ్యాటర్. ఓకే, సో డైరెక్ట్గా ఎనీ సబార్డినేట్ కోర్ట్స్ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఫర్ ఎనీ ఇట్ కెన్ టేక్ అ స్పెషల్ లీవ్, ఓకే, ఫ్రమ్ ఎనీ జడ్జ్మెంట్ ఇన్ ఎనీ మ్యాటర్, okay, from any judgment any matter passed by any court or tribunal in the country except any court of tribunal except the military tribunals or the court and the court martial, వీళ్ళు కాకుండా any other subordinate courts kinda. Okay, so by the virtue of this article the court can grant special leave to appeal from any judgment, decree, determination and sentence or order in any cause or matter passed or made by any court or tribunal in the territory of India. There is no limit as in other articles where it is provided that an appeal can lie only from a judgment, decree or final order. So even from the interim orders, leave to appeal, special leave to appeal is permissible. ఓకే, ఇంటరిమ్ ఆర్డర్స్ ఇది అదే చెప్పేది, ఇంటరిమ్ ఇట్ కెన్ బి గ్రాంటెడ్ ఇన్ ఎనీ జడ్జ్మెంట్ వెదర్ ఇట్ ఈస్ అ ఫైనల్ జడ్జ్మెంట్ ఆర్ ఇంటర్క్యులేటరీ జడ్జ్మెంట్. సో ఇంటరిమ్ జడ్జ్మెంట్స్లో కూడా ఇవ్వచ్చు అనమాట. సో వేరాస్ అండర్ అదర్ ఆర్టికల్స్ అపీల్స్ లైస్ టు ద సుప్రీం కోర్ట్, ఓకే, from the high courts and there is no such restriction in article 136 and appeals lie from any court or tribunal in the territory of India.